హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీ బ్లాగ్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. ఓకే, ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పంజాబీ టాప్ అనమాట. అంటే పంజాబీ డ్రెస్ టాప్ ఏం లేదండి, ఇది నార్మల్ టాపే. జస్ట్ మీకు చాలా మందికి కొంతమందికి రాదు కదా, దానికోసం అని చెప్తున్నాను అనమాట, బిగినర్స్ కోసం. ఓకే, ఈ క్లాత్ మెయిన్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ని నేను పంజాబీ టాప్ కింద కన్వర్ట్ చేస్తున్నా ఈ క్లాత్ని. ఓకే, ఇప్పుడు ఇది లైనింగ్ అనమాట. యాక్చువల్లీ నేను ముందే గీసి పెట్టుకున్నా, అందుకని నేను ఇప్పుడు జస్ట్ వీడియో తీద్దామని చెప్పి నేను ఇలా పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి లైనింగ్స్ అనమాట, లైనింగ్ పార్ట్స్ అనమాట. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న క్లాత్లే నేను అడ్జస్ట్ చేసి పెడుతున్నా. ఓకే, ఇవి వచ్చేసి 4 ఫోల్డ్స్ కింద మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, 1 2 3 4, ఇవి 4 ఫోల్డ్స్ కింద మీరు పెట్టుకోండి. ఇప్పుడు కూడా ఓపెన్స్ మన ఆపోజిట్ ఉండాలి, క్లోజెస్ మన వైపు ఉండాలి. ఓకే, ఇవి మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి, లేదంటే చాలా తిరగస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మొత్తానికి ఈ లాంగ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను మొత్తం లాంగ్ పెట్టేస్తున్నా టాప్కి, ఎందుకంటే ఇది ఇంకా మెయిన్ క్లాత్ ఇంకా ఎక్కువ ఉండే. దీన్ని అలానే వచ్చేసి లైనింగ్ మొత్తాన్ని ఈ లెంత్ మొత్తం నాకు సరిపోతుంది అనమాట. 35 ఉండే, ఖర్చుతో కలిపి 35 నాకు సరిపోతుంది. ఓకే, అలానే మనకి ఎప్పుడు కూడా పంజాబీ డ్రెస్ మనం కరెక్ట్గా మనకి షేప్ అనేది నీట్గా రావాలంటే మనకి 3 మెజర్మెంట్స్ అనేవి ముఖ్యం అనమాట. ఫుల్ మెజర్మెంట్స్ ఉండాలి, బాడీ మెజర్మెంట్స్. అలానే ఈ 3 మెజర్మెంట్స్ కూడా మనకి చాలా ముఖ్యం. ఏంటంటే ఫస్ట్ షోల్డర్ నెక్ తీసేసుకోండి. షోల్డర్ నెక్ మీకు ఎంతైతే విత్ కావాలో అంత తీసేసుకోండి. ఓకే, నేనైతే 6 తీసుకున్నా. షోల్డర్కి 3, నెక్కి 3, రెండు కలిపి 6 తీసుకున్నా. ఓకే, ఇప్పుడు చెస్ట్ అప్పర్, చెస్ట్ వెస్ట్ ఆర్ హిప్, ఈ మూడింటిని ఎంతైతే లెంత్ కావాలో మీకు అంత లెంత్ని మీరు ఇలా లైన్స్గా డివైడ్ చేసుకోండి. మీకు ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ని మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే చెప్తున్నా చూడండి. చెస్ట్కి 11.5, వెస్ట్కి 15, అలానే హిప్కి 21. ఓకే, ఇవి లెన్స్ అనమాట. ఓకే, వీటిని లూజ్ మీకు ఎంతైతే లూజ్ కావాలో అంత మీరు చూస్ చేసుకోండి. ఫస్ట్ చెస్ట్ అప్పర్కి కావాల్సిన లూజ్ ఎంత కావాలో మీరు అంత పెట్టుకోండి. నేనైతే 9.5 తీసుకున్నాను. అలానే చెస్ట్ లూజ్ వచ్చేసి 10 తీసుకున్నాను. అలానే వెస్ట్ లూజ్ వచ్చి 9 తీసుకున్నాను. అలానే హిప్ లూజ్ వచ్చి 12 తీసుకున్నాను. ఓకే, ఇవి మెజర్మెంట్స్ అనమాట. ఫస్ట్ మీరు లెన్స్ చూసుకొని వాటిని ఇలా లైన్స్ కింద కన్వర్ట్ చేసుకొని అప్పుడు మీరు లూజ్ చూసుకోండి. మీకు అప్పుడు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని చూపిస్తాను చూడండి. మీకు ఇలా మీకు ఎంతైతే కావాలో ఇలా మీకు కావాల్సిన లూజ్ తీసుకొని మీరు పెట్టుకున్న మార్క్స్ని ఇలా కన్వర్ట్ చేసుకోండి. ఇలా కన్వర్ట్ చేసుకోండి. ఓకే, ఇలా కన్వర్ట్ చేసుకోండి. ఓకే, ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వెస్ట్ లూజ్ దగ్గర షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఈ షేప్ అనేది పంజాబీ టాప్కి కన్ఫర్మ్. ఓకే, ఇది మెయిన్ కొలత. ఇప్పుడు ఖర్చు మీరు పెట్టుకోండి. ఖర్చు మీకు ఎంతైతే అవసరమో అంత పెట్టుకోండి. నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నా. ఓకే, 2 ఇంచెస్ ఖర్చు నేను ఎక్స్ట్రా పెడుతున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం స్కేల్తో మార్క్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుంది కదా, మీకు కనిపించాలని చెప్పి డార్క్ కలర్ క్లాత్ కాబట్టి నేను ఇలా లైట్ కలర్ షాప్ యూజ్ చేశాను. ఓకే, దీన్ని కూడా ఇలా ఇక్కడ నుంచి మీరు ఎక్కడైతే వెస్ట్ లూజ్ పెట్టుకున్నారో అక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్, అంటే ఖర్చు దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ మీరు పెట్టేసుకోండి. అలాగే మెయిన్గా కూడా ఇదంతా మడతలోకి వెళ్ళిపోతుంది ఖర్చు దగ్గర. ఓకే, ఇది ఇప్పుడు బాడీ మెజర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందాము. ఆర్మ్ హోల్ కూడా మీరు ముందే గీసి పెట్టేసుకోండి, నేను మర్చిపోయాను. ఓకే, ఇలా కరువు స్కేల్తో ఒక రౌండ్ ఇచ్చేసుకోండి ఆర్మ్ హోల్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఇలా ఒక 1/2 ఇంచ్ లోనికి తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర మీ క్లాత్ అంతా సరి చూసుకోండి, ఇదిగోదిగా అవుతుంది అలా అవ్వద్దు. షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా షోల్డర్లోకి, నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతుకి తీసుకొని నెక్ దగ్గర షోల్డర్లో కలిపేసేయండి. షోల్డర్ దగ్గర తీయద్దు, ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే ఒక 1/2 ఇంచ్ లోనికి తీసుకోండి. షోల్డర్ అనేది జారకుండా మీకు నీట్గా వస్తుంది. అలానే ఓకే, ఇప్పుడు నెక్ తీసుకుందాం. నేను స్క్వేర్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా లోనికి తీసుకొని నెక్తో కలిపిస్తాను అనమాట. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. నేను దీనికి నెక్ కట్ చేయను, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో నెక్ వేరేగా వస్తుంది కదా. ఓన్లీ ఇప్పుడు నేను ఏదైతే మార్క్ చేసుకున్నానో అదే కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం క్లాత్ని కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కట్ చేయడం అయింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ పార్ట్ని వేరేగా, బ్యాక్ పార్ట్ని వేరేగా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నా. నెక్ కట్ చేసుకుంటున్నాను అనమాట. అలానే ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ లోనికి మనం మార్క్ చేసుకున్నాం కదా,
దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ని అలానే మెజర్ చేస్తూ కట్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ ఫ్రంట్కి ఎంతైతే మనం లెంత్ తీసుకున్నామో, ఎంతైతే లూజ్ తీసుకున్నామో అంతే నెక్కి తీసుకోండి. మీకు ఎంతైతే లెంత్ కావాలో అంత కూడా లెంత్ తీసుకోండి. నేను వచ్చేసి 8.5 పెడుతున్నాను, 8.5. ఓకే, ఇది కూడా సేమ్ నేను స్క్వేర్ నెక్కే పెడుతున్నాను. 1/2 ఇంచ్ లోనికి తీసుకొని ఇలా షోల్డర్లో కలిపేసేయండి. దీన్ని కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోని కట్ చేయడం మర్చిపోయానని చెప్పాను కదా, అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా మీరు రెండు కలుపుకున్నప్పుడు కట్ చేసేసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను ఇలా కట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ అయిపోయింది, లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇలాగే కట్ చేసేసుకుందాం. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. ఓకే, అది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ ప్రకారంగా మెయిన్ పార్ట్ని కూడా కట్ చేసుకుందాం. నాకు కావాల్సిన క్లాత్ని నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. అలానే ఇప్పుడు లైనింగ్ పార్ట్ని ఇలా దీని మీద ఇలా పెట్టి కట్ చేసుకోండి. నెక్ కట్ చేయొద్దు, నెక్ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎంతైతే ఫుల్ లెంత్ ఉందో అంతా కూడా పెట్టేస్తున్నాను నేను. ఓకే, దీన్ని ఇప్పుడు నేను ఎలా అయితే ఉందో, ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేస్తాను. హ్యాండ్స్ మనం కట్ చేసుకుందాం. నాకు కావాల్సిన మెయిన్ లెంత్ వచ్చి 6 అన్నమాట. దీనికి నేను ఎక్స్ట్రాగా 2 పెడుతున్నా. ఇది బుట్ట కోసం అన్నమాట. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఆ కుర్చీల కోసం ఒక 5.5 పెట్టుకోండి. 5.5 నుంచి మీ హ్యాండ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా లైన్గా తీసుకున్నారు కదా. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఒక చూడండి, ఇక్కడ నుంచి ఇలా మీకు క్లాత్ సరిపోతుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్ చేసుకోండి. ఇలా ఇక్కడ నుంచి ఇలా మీకు ఎంతైతే కావాలో అంత ఇలా డౌన్ చేసుకోండి. ఇది బుట్ట హ్యాండ్కి సరిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి నేను 5 తీసుకున్నా, మెయిన్ లెంత్ వచ్చి 6, అక్కడ నుంచి నేను 2 ఎక్స్ట్రా తీసుకున్నా. ఇక్కడ నుంచి 5 లూజ్ తీసుకున్నా, అక్కడ నుంచి హ్యాండ్ మార్క్ చేసుకోండి, సరిపోతుంది. బుట్ట అనేది చాలా క్యూట్గా వస్తుంది. నేను మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను. మీరు ఎక్కడి వరకు అయితే బుట్ట పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇలా టాకాస్ ఇచ్చేసుకోండి. మీకు బుట్ట పెట్టుకునేటప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది పంజాబీ టాప్ కటింగ్ అనమాట. వీలైతే నేను మీకు ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, ఎలా కుడుతున్నాను ఏంటి అనేది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నా. ఓకే, బాయ్.